హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, అన్అకాడమీలో ఒక మంచి ఆఫర్ అయితే మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కోసము ప్రత్యేకంగా. సో ఇక్కడ మనకి చాలా క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఆ క్లాసెస్ని మీరు అన్లాక్ చేయాలంటే కంపల్సరిగా కోడ్ అయితే అవసరము. ఎలాంటి క్లాసెస్ అయినా వినండి మీరు, అన్ని పోటీ పరీక్షలకి. సో చాలా అంటే చాలా ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సింపుల్, మీరు చేయాల్సింది యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని రోజుల వరకే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రీగా వచ్చినప్పుడే మనం యూజ్ చేసుకోవాలి, ఓకే. చాలా రోజులు ఉంటుంది, చాలా రోజులు ఉండదు ఆఫర్ ఇది. సో ఏ క్లాసెస్ మీరు వినాలనుకున్నా కూడా ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా. సో RKT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు వాటిని అన్లాక్ చేస్తే మీకు ఫ్రీగా ఓపెన్ అవుతాయి, లేదా పే చేయాల్సి ఉంటుంది. గమనించాలి ఫ్రెండ్స్. సో మంచి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు. RKT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి, సో క్రింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్, ఎన్రోల్ అవ్వండి. ఫ్రీ క్లాసెస్ అన్నీ అన్లాక్ చేయండి. ఎప్పటికి కూడా మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఫ్రీగా ఉన్నప్పుడు, ఓకే. సో ఫ్రెండ్స్, మనకి రాత్రి 8 గంటలకి ప్రతిరోజు వెంకటేష్ పారుమంచల గారు డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏపీఎస్సీ TSPSCకి ఫాలో అవ్వండి. నెక్స్ట్, తెలంగాణ మూవ్మెంట్ మరియు ఫార్మేషన్ సిరీస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. బాలాజీ చిర్రబోయిన గారు. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకే. సో ఫ్రెండ్స్, మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేస్తూనే ఉన్నాను. సో ఈ రోజు కూడా మనకి విజయనగరం జిల్లా నుంచి రావడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది ఫ్రెండ్స్. చాలా జిల్లాల్లో కూడా ఇంకా చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఒక్కో జిల్లాది అసలు చాలా తీరిగ్గా నెమ్మదిగా చేస్తున్నారు ఫ్రెండ్స్, ఓకేనా. అభ్యర్థుల్లో మాత్రము టెన్షన్ పెరిగిపోతుంది, కానీ ప్రాసెస్ మాత్రము చాలా మందకొడిగా జరుగుతుంది అని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. సో ఇక చూద్దాం, 11 మంది డిజిటల్ అసిస్టెంట్ల నియామకం చూద్దాం. డిజిటల్ అసిస్టెంట్లకు నియామక పత్రాలు అందిస్తున్న DPO సునీల్ రాజ్ కుమార్. విజయనగరం గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు గ్రేడ్ 6 గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైనటువంటి 11 మంది అభ్యర్థులకు జిల్లా పంచాయతీ అధికారి కె సునీల్ రాజ్ కుమార్ బుధవారము తన కార్యాలయంలో నియామక పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంకిత భావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, నిజాయితీగా పనిచేయాలని కూడా ఇక్కడ సూచించడం జరిగింది. కానీ ఫ్రెండ్స్, ఇలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనకి నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉందా ప్రాసెస్, నెక్స్ట్ వేటి నియామకాలు ఉండబోతున్నాయి ఏంటి అని చెప్పేసి చెప్తే బాగుండేది ఫ్రెండ్స్. ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్ ఇంతమంది కంప్లీట్ అయ్యారు, ఇంకా ఉన్నాయా లేవా, ఓకే, ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తుంటారు, సరే ఇప్పుడు అయిపోయిందా, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఏమైనా రివీల్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామందిలో డౌట్ ఉంటుంది. అలా కాకుండా, సో ఈ రోజు ఇంతమందిని ఫిల్ చేస్తాము, ఇంకా కొన్ని ఉన్నాయి, సో రానున్న రోజుల్లో ఫిల్ చేస్తాం, లేదా ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది అని చెప్పేస్తే బాగుండేది అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ ఏం ఇచ్చారంటే, కొత్త ఉద్యోగులకు స్థానాల కేటాయింపు వివరాలు చూద్దాం. గ్రామ సచివాలయాల 2వ విడత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందిన వారికి స్థానాల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌన్సిలింగ్ ప్రక్రియ పంచాయతీ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా గత నెలలో 135 మందికి డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ 6 పోస్టులకు అర్హులుగా నియామక పత్రాలు అయితే అందివ్వగా, సో వీరికి పనిచేసే ఉద్యోగ స్థానాలు తాజాగా కేటాయించారు. పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో ఖాళీలను ప్రదర్శించి స్థానాలను కేటాయించారు. అలాగే 54 పంచాయతీ కార్యదర్శులు అంటే గ్రేడ్ 5 పోస్టులకు గాను కౌన్సిలింగ్ నిర్వహించి కొత్త సచివాలయ ఉద్యోగాలకు పనిచేసే స్థానాలకు కూడా సంబంధించిన ఆర్డర్లను DPO రవికుమార్ తదితరులు అందజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ DLPO విజయలక్ష్మి శ్రీకాకుళము, నెక్స్ట్ నరసన్నపేట, ఎంపీడీఓలు ప్రకాష్, రవికుమార్, DPO కార్యాలయ AO కోటేశ్వరరావులు కూడా ఈ సందర్భంగా పాల్గొన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో 2 జిల్లాలు విజయనగరం మరియు శ్రీకాకుళంకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలాంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా అందజేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్, ఓకేనా, గమనించాలి.
సో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఫ్రీగా క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ మీకు అంటే మన సబ్స్క్రైబర్స్కి ప్రత్యేకంగా RKT10 అనేటువంటి కోడ్ ద్వారా అవన్నిటిని కూడా మనము అన్లాక్ చేయవచ్చు. సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్. ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ లేవు, అందరూ కూడా ఆన్లైన్లో చెప్పడం జరిగింది. ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా అకాడమీలో ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా? సో కాబట్టి మనం ఒక్క కోర్సు కనుక దీనిలో పర్చేజ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వచ్చు. కానిస్టేబుల్ కావచ్చు, SI కావచ్చు, Group 1, Group 2, Group 3, Group 4, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు. సో మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు RKT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు ప్రతిరోజు కూడా క్లాసెస్ అనేవి వినవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఒకవేళ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫ్రీ క్లాసెస్ వినండి, చాలా ఉన్నాయి. అవి నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అక్కడ 10% డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది మన యొక్క కోడ్ RKT10 అనేటువంటిది యూజ్ చేయడం ద్వారా. ఓకేనా? అంతేకాకుండా EMI ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి మంత్ మనము EMI రూపంలో కూడా పే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.